అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రావణ మాసం అనగానే మన ఇళ్లల్లో ఒక కొత్త ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. అయితే మన జీవితంలో ఏ పని జరగాలన్నా, ఏ పవిత్ర కార్యం నిర్వహించాలన్నా ఒక మాట నిత్య సత్యం. మనం అనుకుంటేనే ఏది అవ్వదండి. అంతా ఆ భగవంతుడు అనుకోవాలి. మనం ఎంత ప్లాన్ చేసినా ఆయన సంకల్పం లేకపోతే అడుగు కూడా ముందుకు పడదు. ఆ స్వామి అనుగ్రహం ఉంటేనే మన చేత ఆయన సేవ చేయించుకుంటారు. ఈరోజు వీడియోలో మా ఇంటికి స్వామివారి మూర్తి వచ్చిన ఆధ్యాత్మిక అనుభవాన్ని, అలాగే ఈ శ్రావణ మాసంలో ఆర్భాటాలు లేకుండా ఎంతో ప్రశాంతంగా నిరాడంబరంగా మేము జరుపుకున్న వరుస పూజల విశేషాలను మీతో పంచుకుంటున్నాను. ఈ వీడియో మీ మనసుకి కొండంత ప్రశాంతతను, కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని నమ్ముతున్నాను. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణుల దయ వల్ల మా ఇంట్లో వరుసగా పూజలు జరుపుకునే అదృష్టం నాకు లభించింది. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం. ముందుగా శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారిని సింపుల్గా ఇలా అలంకరించుకొని అయితే పూజ చేసుకున్నాను. ఈసారి నేనైతే పూజ మొత్తాన్ని వీడియో కూడా తీయలేదు. ఏవో కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే తీశాను, అవే ఈ వీడియోలో యాడ్ చేశాను. భక్తితో అలంకరించిన ఆ దివ్యమంగళ రూపాన్ని చూస్తుంటే ఇల్లంతా సాక్షాత్ ఆ క్షీరాబ్ది కన్యక కొలువు తీరినట్లే అనిపించింది. చూడండి, అమ్మవారి ఆ చిరు మందహాసం ఎంత అందంగా ఉన్నారో అసలు అమ్మవారు. ఇక సాయంత్రం వేళ ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి తాంబూలాలు అయితే ఇచ్చాను. నా అదృష్టం ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ పెద్ద ముత్తైదువులు వచ్చి నాకు ఆశీర్వదించడం నిజంగా ఆ మహాలక్ష్మీదేవి ఆశీర్వదించినట్టే నేనైతే ఫీల్ అవుతాను. ఈ ముత్తైదువులంతా బ్రాహ్మణ ముత్తైదువులండి. నిజంగా నా అదృష్టమే. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వదించినట్టే నేనైతే ఆనందంగా ఫీల్ అయ్యాను. ఆ రోజంతా ఇల్లంతా ధూపదీపాల సువాసనలు, మంగళహారతుల వెలుగులతో నిజంగా ఒక దివ్యమైన దేవాలయంగా మారిపోయింది ఇల్లైతే. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ఆరాధనతో పాటు ఆ శ్రీనివాసుడి ఆరాధన కూడా చాలా విశిష్టమైనది. ఇక్కడ శ్రావణ శుక్రవారం పూజ పూర్తయిన తర్వాత రోజు శనివారం రోజుదనమాట. ఇక్కడ నేను అమ్మవారికి అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను శనివారం రోజు సప్త శనివారాల పూజ చేస్తున్నాను. సప్త శనివారాల పూజలో భాగంగా నాకు ఈ వారం 4వ వారం అనమాట. ఇంకా అమ్మవారికి నిన్న ఫ్రైడే కదా, తీయకూడదని చెప్పేసి కదిపీసి అలా జస్ట్ అలా వదిలేశాను. ఈరోజైతే మొత్తం అంతా అక్కడ క్లీన్ చేస్తున్నాను అనమాట. క్లీన్ చేసి ఇంకా అయ్యవారు ఆ పక్కనే ఉన్నారు. ఎప్పుడు కూడా అమ్మవారిని సింగల్గా పూజ చేయం కదా, అయ్యవారు కూడా అమ్మవారి పక్కనే ఉంటారు. నేను ఆ కలశం పెట్టాను కదా, కలశం పక్కనే స్వామివారిని పెట్టాను. ఇక్కడ ఇంకా స్వామి అమ్మవార్లు అలాగే ఉంటారు. ఇంకా నేనైతే శనివారాలు పూజ చేసుకుంటున్నాను. ఆ కలశము అవైతే తీసేసి అంతా శుభ్రపరచుకుంటున్నాను అనమాట. శ్రావణ శనివారం అనగానే ఆ తిరుమల వాసుడికి, ఆ వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమైన రోజని చెప్తారు. మనం ఏదైనా ఒక మంచి పని తలపెట్టినా, నిష్టగా పూజ సంకల్పం చేసుకున్నా మన మనసులో ముందుగా ఉండాల్సింది ఒకే ఒక భావం, అంతా ఆ స్వామివారి దయతో నేను ఇది చేస్తున్నాను అని. కష్టం మనది కావచ్చు, ప్రయత్నం మనది కావచ్చు, కానీ ఆ పని నిర్విఘ్నంగా పూర్తి కావడానికి కావలసిన బలాన్ని, బుద్ధిని ప్రసాదించేది ఆ దైవ కృప మాత్రమే. నేనైతే ఈ విషయాన్ని ప్రగాఢంగా నమ్ముతానండి. ఆ దైవ కృప లేనిదే ఇంత దూరం మనం రాము. ఈ పూజలు చేసే ఓపిక, ఇంట్రెస్ట్ మనకు రాదండి. అక్కడ కవ్వం చూపించాను కదా, ఒకసారి నేను వాడపల్లి వెళ్తే కొనుక్కున్నాను అనమాట చిన్న కవ్వం. అలా చెక్కతో చేసిన కవ్వాన్ని పూజ గదిలో పెట్టుకుంటే మంచిది అంటారు కదా. నేను ఎప్పుడో తెచ్చాను. నిన్న వరలక్ష్మి వ్రతం మంచి రోజు కదా అని చెప్పేసి చక్కగా అలంకరించుకొని పూజ దగ్గర పెట్టుకున్నాను అనమాట. కవ్వాన్ని కూడా పూజా రూమ్లో చాలామంది పెట్టుకునే ఆనవాయితీ ఉంటుంది. ఏమో నాకు నచ్చింది, తెచ్చి పెట్టుకున్నాను. కవ్వం కూడా లక్ష్మీ స్వరూపంగానే భావిస్తారు. మనము శ్రద్ధగా ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన మనల్ని 10 అడుగులు ముందుకు నడిపిస్తారండి. అందుకే ఫలితం గురించి అతిగా ఆలోచించకుండా మన వంతు భక్తిని, కష్టాన్ని ఆ స్వామివారికి సమర్పించి ప్రశాంతంగా ముందుకు సాగిపోదాం.
ఆయన అనుగ్రహం ఉంటే సాధించలేనిది ఏది ఉండదు. ఇంకా పూజా గది శుభ్రం చేసిన తర్వాత స్వామివారి పూజ కోసం అని చెప్పేసి పువ్వులు అయితే కోసుకొచ్చానండి. మా ఇంటి దగ్గర పూసినవే ఇవన్నీ. బయట నుంచి తీసుకొచ్చిన చామంతి పువ్వులు అవి ఉన్నాయి కానండి, ఈ ఫ్రెష్గా ఈరోజు పూసిన పువ్వులతో పూజ చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి ఎలాగో కిందన ఉన్నాయి, అందుకని వెళ్ళి తీసుకొచ్చానమాట. స్వామివారి పూజకి ఈరోజు గరిక, తమలపాకులు, తులసి, తర్వాత ఇలా రంగురంగుల పువ్వులు పూస్తాయి కదా కిందన, మందారాలు, తర్వాత గులాబీలు, అన్ని రకాల పువ్వులు ఉన్నాయన్నమాట. శంకు పుష్పాలు కూడా కొన్ని దొరికాయి. ఇవన్నీ చక్కగా వెళ్ళి కోసుకొచ్చాను. మనం బయట బజారున కొన్న పువ్వులు ఎన్ని ఉన్నా, ఎంత అందంగా ఉన్నా, మన దగ్గర పూసే ఆ ఫ్రెష్ పువ్వులతో పూజ చేస్తే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. అందుకే నేనైతే బయట నుంచి ఒకవేళ ఎప్పుడన్నా కొన్నా కూడా ఇంటి దగ్గర పూసిన పువ్వులతో అయితే తప్పకుండా కొన్ని అయినా పెడతాను. ఎందుకంటే ఇవి ఫ్రెష్ పువ్వులు కదా, అందుకని నాకు ఎందుకో పెట్టాలనిపిస్తుంది. ఇటువంటి బోల్డ్ పువ్వులు అయితే కోసుకొచ్చానండి. పూజకి అంటే ఎక్కువ కావాల్సి ఉంటుంది కదా. నాకు ఇలా ఈ పువ్వుల్ని చూసుకుంటుంటే కూడా చాలా ఆనందం వేస్తుంది అనమాట. ఆ శ్రీనివాసుడికి అత్యంత ప్రీతికరమైన ఈ పచ్చని తులసితో స్వామివారికి అష్టోత్తర నామాలు స్మరిస్తూ ఒక్కో తులసి దళాన్ని అర్పించి అర్చన చేస్తే చాలా మంచిది. మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉంది మీ గార్డెన్లో స్వయంగా కోసుకొని పువ్వులతో పూజ చేయటం? ఒకవేళ మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక్కడైతే నేను స్వామివారికి పిండి దీపాల కోసం అని చెప్పేసి ముందు రోజు నైటే చక్కగా బియ్యాన్ని, చిన్న గ్లాస్తో బియ్యాన్ని అయితే నానబెట్టుకుంటాను. చాలామంది వరిపిండి బయట తీసుకొచ్చి అలా పిండి దీపాలు చేస్తుంటారు. అలా చేయకూడదండి. సలివిడి తయారు చేయాలి. ఆ సలివిడితో మనం పిండి దీపాలు తయారు చేయాలి తప్ప బయట తీసుకొచ్చిన వరిపిండితో మనము అందులో పాలు పోసి, అరటిపళ్ళు పోసి వేసి రకరకాలుగా చేసి పిండి దీపాలు పెడుతున్నారు. అలా కాదండి. చక్కగా మన ఇంట్లోనే స్వయంగా కొంచెం చిన్న గ్లాస్తో బియ్యం రాత్రి నానబెట్టి పొద్దున్న లేసి ఒక బట్ట మీద కొంచెం సేపు ఒక్క 5-10 నిమిషాలు లైట్గా ఆరబెడితే ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక్క తిప్పితే చాలండి, మెత్తగా అయిపోతుంది. అందులో కొంచెం బెల్లం, ఒక ఇలాచి, తర్వాత కొంచెం ఒక నెయ్యి చుక్క కూడా వేసుకొని ఇంకొకసారి తిప్పుకుంటే కనుక చాలా జాగ్రత్తగా తిప్పాలి. అందులో నీళ్ళు పాలు ముందే పోషిస్తే పలచగా అయిపోతుంది. ఎందుకంటే తడిపిండి కదా, తడి బియ్యం కదా, అందుకని. ఇగోండి కొంచెం బెల్లము, ఇలాచి వేసి కొంచెం అలా మనం ఒక తిప్పితే ఆ బెల్లంలో ఉన్న తడి, ఈ పిండిలో ఉన్న తడి కొంచెం మనకు ముద్దలా తయారవుతుంది. ఇంకా కొంచెం కావాలనుకున్నప్పుడు కొన్ని పాలు, కొంచెం నెయ్యి ఇలా వేసుకున్నాను ఇప్పుడు నేను. మీరు మిక్సీలోనే వేసుకోవచ్చు. ఇంకా కొంచెం అలా నెయ్యి అంతా కొంచెం ఆ పిండికి పట్టేటట్టు చేసుకుంటే మంచిది. ఇలా తయారు చేసుకోవాలండి ఎప్పుడైనా పిండి దీపాలు. కొంచెం పాలు వేసుకోవాలి. ఎక్కువ పోసిస్తే పలచగా అయిపోతుంది, మళ్ళీ మనకి ప్రమిదలాగా చేసుకోవడానికి రాదు. కాబట్టి కొంచెం ఒక్కొక్క స్పూన్ వేసుకొని మనం అలా తయారు చేసుకోవాలన్నమాట. నేనైతే చూస్తుంటానండి, కేజీఎస్ పిండి కలిపేసి పెద్ద పెద్ద ప్రమిదలు పెట్టేస్తుంటారు. తర్వాత రోజు ఆ ప్రమిదలు పడేస్తుంటారు. అలా కాకుండా ఇలా తక్కువ బియ్యంతోనే, తడి బియ్యంతో ఇలా సలివిడిలా తయారు చేసుకోవాలి. ఇలా ముద్దలా తయారు చేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టుకుంటే మనకి ప్రమిదలు చాలా చక్కగా బాగా వస్తాయి అన్నమాట. తర్వాత అదే ఇప్పుడు మిక్సీ గిన్నెలో మనము ఇంకొక నైవేద్యం, 7 శనివారాల పూజకి నల్ల నువ్వులతో నైవేద్యం తయారు చేసుకుంటాం. నువ్వులు చిమ్మిలి చేసుకుంటాం, చిమ్మిలుండలు. వీటికి కూడా చాలామంది నల్ల నువ్వులు శని అని చెప్పేసి వీటికి కూడా భయపడిపోయి తెల్ల నువ్వులు పెడుతుంటారు. అసలు 7 శనివారాల పూజ అనేదే శనీశ్వరుడికి ప్రీతికరమైన పూజ. శనీశ్వరుడు ద్వారా మనము వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి అనమాట ఈ పూజ చేస్తాం. నల్ల నువ్వులు పెడితే ఏమీ అవ్వదండి. ఎవరూ భయపడకండి. ఏ పూజ ఎలా చేయాలో అలాగే చేయాలి. నల్ల నువ్వులు పెట్టినంత మాత్రాన శనీశ్వరుడు మనకి ఏమీ చెయ్యడండి. ఆ తొక్క తీసినంత మాత్రాన శనీశ్వరుడు అక్కడి నుంచి వెళ్ళిపోడండి. చాలా మంచిది అసలు ఈ నైవేద్యం కూడా మనం స్వీకరిస్తే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. నల్ల నువ్వులతో చేయండి ఈ స్వామివారికి. మిగతా దేనికైనా మీరు చేయాలనుకుంటే తెల్ల నువ్వులతో చేయొచ్చు. 7 శనివారాల పూజకి మాత్రం
నల్ల నువ్వులతోనే చిమ్మిలి ఉండలు తయారు చేయాలి. తర్వాత బియ్యం చలిమిడి తయారు చేసుకున్నాం కదా, ఆ చలిమిడితో మనం ఇలా చేత్తో మంచిగా ఇలా ఒక ప్రమిదిలాగా చేసుకుంటే చూడండి ఎంత చక్కగా వచ్చాయో. వీటిలో మనం నెయ్యి వేసుకొని వెలిగిస్తాం కదా, పూర్తిగా దీపం ఘనమైన తర్వాత మనం ఆ ప్రమిదిని ప్రసాదంగా స్వీకరించాలి. కొంచెం అయినా సరే మొత్తం అన్నీ తీసుకెళ్ళి అలా బయట పడేయకుండా ఆవో ఏదైనా వస్తే ఆవుకు తినిపించడం. ఒక 2 ప్రమిదల్ని మన ఇంట్లో అందరం చిన్న చిన్న ముక్కలు, అందులో ఏమీ లేదండి, బెల్లము, ఇలాచి, నెయ్యి వేసి మనం నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసి వెలిగిస్తాం. ఆ వేడికి కొంచెం మనకి ఆ పిండి ఉడుకుతుంది కూడా, అది మనం నైవేద్యంగా స్వీకరిస్తే ఆ పూజ సంపూర్ణమవుతుంది. ఆ మనం పెట్టే దీపాలకి ఒక అర్థం పరమార్థం ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇలాగా విపరీతంగా బొట్లు పెట్టేసి పెద్ద పెద్ద బొట్లు నామాలు పెట్టిస్తే మనం తినడానికి అవ్వదు, ఎందుకంటే ఆ చందనం అవన్నీ కెమికల్ కదా. జస్ట్ చిన్న చిన్న కుంకుమ బొట్లు, చందనం కుంకుమ బొట్లు ఒక్కొక్క బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది. నామాలు పెద్ద పెద్ద పెడుతుంటే అసలు అలా పెట్టకూడదు దీపాలకి ఎప్పుడు కూడా. ఇదిగోండి ఇలా నేనైతే సింపుల్గా ఇలా పూజ చేసుకున్నాను స్వామివారికి. ఇది నా 4వ వారం పూజ పూర్తయిందనమాట. స్వామివారికి అష్టోత్తరాలతో చక్కగా పూజ చేసుకొని కథ విని తర్వాత నాకు తెలిసిన స్తోత్రాలు అన్నీ జపించుకున్నాను స్వామివారి దగ్గర కూర్చొని. ఇది కూడా ఒక మంచి అనుభూతేనండి. భగవంతుడు ఇలా శక్తి కనుక ఇస్తే ఎప్పుడు ఇలా పూజలు చేసుకొని ఉండాలనిపిస్తుంది. ఇక శనివారం తర్వాత రోజు ఆదివారం ఏకాదశి, పుత్రదా ఏకాదశి. ఏకాదశి రోజు స్వామివారికి అయితే నేను ఇలాగ అభిషేక కైంకర్యాలైతే ఇలా నిర్వహించాను. చక్కగా పంచామృతాలతో స్వామి అమ్మవారిని చక్కగా ఇలా అభిషేకించుకున్నాను అనమాట. గరుడ గమన తవ చరణ కమలమివ మనసిల సతు మమ నిత్యం, మనసుల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురు దేవా, మమ పాపము పాకురు దేవా. జలజనయన విధి సముచి హరణ ముఖ విభుత వినుత పద పద్మ, విభుత వినుత పద పద్మ. మమ తాపము పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. గరుడ గమన తవ చరణ కమలమివ మనసిల సతు మమ నిత్యం, మనసుల సతు మమ నిత్యం. భుజగ శయన భవ మదన జనక మమ జరణ మరణ భయహారి, జరణ మరణ భయహారి. మమ తాపమ పాకురు దేవా, మమ పాపము పాకురు దేవా. శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ, శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ. మమ తాపము పాకురు దేవా, మమ పాపము పాకురు దేవా. అగణిత గుణగణ అశరణ శరణ దవిదిలత సురరుపు జాల, అగణిత గుణగణ అశరణ శరణ దవిదిలిత సురరిపు జాల. మమ తాపము పాకురు దేవా, మమ పాపము పాకురు దేవా. భక్త్యవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీతీతం, భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీతీతం. మమ తాపము పాకురు దేవా, మమ పాపము పాకురు దేవా. గరుడ గమన తవ చరణ కమలమివ మనసుల సతు మమ నిత్యం, మనసుల సతు మమ నిత్యం. మమ తాపము పాకురు దేవా, మమ పాపము పాకురు దేవా. నా అదృష్టమేమో గనండి, ఈ స్వామివారు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో రకంగా పూజలు అభిషేకాలు అలా నా చేత చేయించుకుంటూనే ఉన్నారు. చెప్పుకోవాలంటే ఈ స్వామివారు వచ్చినప్పటి నుంచి నేను పూజలు ఎక్కువ చేస్తున్నాను అనమాట. అంతకుముందు ఈ అభిషేకాలు ఈ అర్చనలు నాకు తెలియదండి. ఈ యాదృచ్ఛికంగా నాకు ఆ స్వామివారు ఒక దగ్గరికి వెళ్తే కనిపించడం, నేను తెచ్చుకున్న తర్వాత ఇంకా ఎందుకో స్వామివారికి అభిషేకం చేయాలని అనిపించడం. మీరు నమ్మండి, నాకు ఎవ్వరూ చెప్పలేదు, నేను ఎవరికి అడగలేదు. అప్పుడప్పుడు టీటీడీ ఛానల్లో టీవీలో వస్తుండేదన్నమాట స్వామివారికి అభిషేకాలు అవి చేయటం. అలాగా నాకు వచ్చినట్టుగా అలా చేస్తూ ఉండేదాన్ని. ఆ చేయడం అలా ఒక అలవాట్లా మారిపోయిందనమాట. తర్వాత ఏకాదశి ఉపవాసాలు నాకు తెలియకుండా ఏకాదశి ఉపవాసాలు కూడా స్టార్ట్ చేశాను. అసలు నేను చేస్తానని అనుకోలేదండి ఎప్పుడు కూడా.
ఆ స్వామివారు మా ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం వలన నాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఆ శక్తి అలా కొనసాగుతూనే ఉంది. ఆ భగవంతుడు నాకు ఎప్పటికీ ఇలాగే శక్తి సామర్థ్యాలు ఇవ్వాలి, ఆనందంతో నేను ఇలాగే పూజలు స్వామివారికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం పూజ ఎంత సింపుల్గా చేసినా మన మనస్సులో స్వచ్ఛమైన భక్తి ఉంటే భగవంతుడు దానికి ఖచ్చితంగా కట్టుబడతాడు. మనం పూజ చేయడానికి అనుకూలమైన సమయం, మనస్సు దొరకడం ఆ దేవుడు మనకిచ్చిన ఒక పెద్ద వరం అండి. ఈ 3 రోజులు వరుసగా పూజలు చేస్తున్నంతసేపు నా మనసులో కలిగిన తృప్తి మాటల్లో చెప్పలేనిది. నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, పూజ అనేది 10 మందికి చూపించుకునే ఆర్భాటం కాదు. మన దగ్గర ఎక్కువ బడ్జెట్ లేదనుకోండి, పెద్దగా డెకరేషన్ చేయలేకపోతున్నాము అని బాధపడేవారు ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఈ శ్రావణ మాసంలో మీ ఇళ్లల్లో ఎలాంటి పూజలు చేసుకున్నారు? దైవ సంకల్పంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాతో పంచుకోండి. ఈ వీడియో మీ మనస్సుకి ప్రశాంతతను, ఆనందాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సమస్త లోక సుఖినో భవంతు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.